భారత్ పాకిస్తాన్ మధ్య హాట్ లైన్ చర్చలు సాయంత్రానికి వాయిదా పడ్డాయి. ఇరు దేశాలకు చెందిన డీజీఎంఓలు హాట్ లైన్లో సాయంత్రం చర్చించనున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనపై పాక్ను సూటిగా ప్రశ్నించనుంది భారత్. తీవ్రవాదానికి మద్దతివ్వడం ఆపేయాలని పాకిస్తాన్కు గట్టిగా హెచ్చరికలు జారీ చేయనుంది. పాక్లో ఉంటున్న కీలక ఉగ్రవాదుల్ని అప్పగించాలని డిమాండ్ చేయనుంది. అలాగే పీఓకేను భారత్కు అప్పగించాలనే డిమాండ్ను కూడా పాక్ ముందు పెట్టనుంది. పీఓకే ఉగ్రవాదుల అప్పగింత తప్ప వేరే అంశమేది మాట్లాడేది లేదంటూ నిన్ననే ప్రధాని తేల్చి చెప్పారు. సింధు జలాల విషయంలోనూ వెనక్కి తగ్గేది లేదని చెప్పేశారు. ఉగ్రవాదానికి సింధు జలాలకు ముందు పెట్టమని, టెర్రరిజాన్ని పాకిస్తాన్ పోషిస్తున్నంత కాలం సింధు జలాలు పాకిస్తాన్కు పారవని క్లారిటీ ఇచ్చేశారు. ఇలా ముందుగానే చర్చలకు సంబంధించిన అంశాల్లో ఒక స్పష్టత ఇచ్చిన ప్రధాని ఇదే అంశాలపై పాకిస్తాన్తో చర్చలు జరపాలని అధికారులను ఆదేశించారు. ఇక మధ్యవర్తిత్వం విషయంలోనూ తమ స్టాండ్ మారదని, ఎవరి లాబీయింగ్ తమకు అవసరం లేదంటూ అమెరికాకు చెప్పేశారు. హాట్లైన్ ద్వారా జరగాల్సినటువంటి చర్చలు వాయిదా పడ్డాయి. ఇరు దేశాల డీజీఎంఓలు సాయంత్రం 5 గంటలకు హాట్లైన్లో చర్చించేటువంటి అవకాశం కనబడుతోంది. అయితే పాక్ ముందు కొన్ని కండిషన్స్ ఆల్రెడీ ప్రధాని మోదీ నిన్న తెలిపిన ప్రకారంగానే ఇండియా కొన్ని కండిషన్స్ పాక్ ముందు పెట్టబోతోంది. సో పీఓకేను భారత్కు అప్పగించాలని భారత్ ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. అలాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని కూడా భారత్కు అప్పగించాలంటూ కూడా భారత్ ప్రధానమైన డిమాండ్గా కనిపిస్తోంది.